99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. 1947 ఆగస్టు 15 నుంచి 2026 ఆగస్టు 15 వరకు 80 స్వతంత్రోద్యమాలని భారతదేశం చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు 80 సార్లు భారత ప్రధానులు రెడ్ పోర్ట్ నుండి దేశాన్ని ఉద్దేశించి దేశ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. నెహ్రూ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రసంగించారు. ఎందుకంటే అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది. అప్పటి నుండి 2026 ఆగస్టు 15 వరకు నరేంద్ర మోడీ గారు రెడ్ పోర్ట్ స్పీచ్ వరకు 80 స్పీచ్లు. అందరికీ దేశ ప్రజలకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఈ 80 స్పీచ్లో ఏది గ్రేటెస్ట్ స్పీచ్ అని. అంతేనండి, ఎందుకంటే నెహ్రూ టు మోడీ మధ్యలో ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్లు ఎంతమంది వచ్చారండి. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ తర్వాత మనకి మొరార్జీ దేశాయ్, చంద్రశేఖరు, తర్వాత పివిలు, తర్వాత దేవేగౌడ, గుజరాలు, ఇలా వాజ్పేయిలు, తర్వాత మన్మోహన్ సింగ్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, ఇలా 15 మంది ప్రైమ్ మినిస్టర్లు ఎలక్ట్ అయ్యారు. 80 సార్లు ప్రసంగించడం జరిగింది దేశ ప్రజలను ఉద్దేశించి. భారతదేశంలో ఎన్ని స్పీచ్లు ఇచ్చినప్పటికీ, ఎంతమంది స్పీచ్లు ఇచ్చినా స్వతంత్రం వచ్చిన ఆగస్టు 15 స్పీచ్కి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా వర్క్ చేయకుండా చాలా మనసు దగ్గర పెట్టుకుని దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉంటారు. మరి నెహ్రూ స్పీచ్ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి ఇప్పుడు 2026 ఆగస్టు 15 మోడీ స్పీచ్ వరకు ఏది గ్రేటెస్ట్ స్పీచ్ అంటే ఎలా చూడాలి అంటే, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకోవాలి. దేశ ప్రజలను పులకింపజేసిన, యంత్రాలు చేసిన స్పీచ్లు ఉంటాయి, గ్రేటెస్ట్ స్పీచ్లు అంటారన్నమాట. ఆ స్పీచ్లు ఇప్పటివరకు నెహ్రూ అయితే 17 సార్లు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు, ఇది నెంబర్ 1 ర్యాంకు. రెండోది ఇందిరాగాంధీ గారు 16 సార్లు ప్రసంగించారు, అది 2వ ర్యాంకులో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఇక్కడ 3వ ర్యాంకులో ఉన్నారు. ఇప్పటి వరకే దేశ ప్రజలను ఉద్దేశించి మనకి 13 సార్లు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈయన. ఇంకొక 2 సంవత్సరాలు గ్యారంటీ ప్రసంగిస్తారు. ఆల్మోస్ట్ 2029 లోపు ఇందిరాగాంధీతో సమానమయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి ఈ స్పీచ్లో గ్రేటెస్ట్ స్పీచ్ ఎవరు? నెహ్రూనా, ఇందిరానా, లాల్ బహదూర్ శాస్త్రినా, వాజ్పేయా, మన్మోహన్ సింగా, ఐకే గుజరాల, నరేంద్ర మోడీ గారా? ఎవరు అంటే మనం ఇక్కడ నిష్పాక్షపాతంగా అన్బయాస్డ్గా మాట్లాడుకోవాలి. ద గ్రేటెస్ట్ స్పీచ్ ఎవరంటే నా దృష్టిలో నెహ్రూ గారికే ఇవ్వాలా అని అనిపిస్తూ ఉంటుంది. నా దృష్టిలో మీరేమనుకుంటున్నారో నేను చెప్పిన తర్వాత, నరేంద్ర మోడీ గారు గొప్ప, నెహ్రూ గొప్ప, ఇందిరా గొప్ప, మీరే చెప్పాలన్నమాట. అప్పుడు ప్రస్తుతం నెహ్రూ గారి దగ్గరికి వెళ్దాం. నెహ్రూ గారు ఏం చెప్పారు? ఆగస్టు 14 అర్ధరాత్రి రెడ్ పోర్ట్ కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు, అక్కడ ఎవరెవరు ఉన్నారు? ద గ్రేట్ స్టెల్లార్ లీడర్స్ అండి, స్టాల్ వార్డ్స్. ఇండియన్ హిస్టరీలో ఏదో అరుదుగా వచ్చే లీడర్లు ఉంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజేంద్ర ప్రసాద్, ఎంత ప్రముఖులు ఉన్నారండి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఒకరోజు పార్లమెంటుగా, ఒకరోజు మనకి రాజ్యాంగ పరిషత్తుగా పనిచేసిందనమాట. అప్పుడు అక్కడ మౌంట్ బటాన్ అందరి సమక్షంలో నెహ్రూ ఇచ్చిన స్పీచ్ ఉంటుంది. దాన్నే ద ట్రిస్ట్ విత్ డెస్టినీ, 20th సెంచరీలోనే ద గ్రేటెస్ట్ స్పీచ్గా ప్రపంచ న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన స్పీచ్ అంటది. ద ట్రిస్ట్ విత్ డెస్టినీ, పులకించిపోతారనమాట. అద్భుత అవకాశం. ఆయన ఏమంటాడంటే, ఎట్ ది స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ అవర్ వెన్ వరల్డ్ స్లీపింగ్, ఇండియా ఈజ్ అవేకన్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్ అనుకుంటూ మొదలు పెడతారండి. ద ట్రిస్ట్ విత్ డెస్టినీ, లాంగ్ బ్యాక్ వీ ప్లెడ్జ్డ్ టు ట్రిస్ట్ విత్ డెస్టినీ అనుకుంటూ మొదలు పెడతారు. ట్రిస్ట్ విత్ డెస్టినీ అంటే విధితో నిరంతర పోరాటం. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది గొప్ప కాదు, స్వతంత్రం వచ్చిన తర్వాత దేశభక్తులు, దేశ ప్రజలు ఏం చేయాలో ఉద్బోధిస్తారు. చాలా ఎలక్వెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్ స్పీచ్ ఉంటుంది, చాలా హైలీ ఎలక్వెంట్. దేశమంతా 33 కోట్ల మంది ప్రజలు విన్న స్పీచ్ అదే. తర్వాత ఏ ప్రధాని స్పీచ్ను అందరూ విన్నారని చెప్పలేం, కానీ ఆ దేశ ప్రజలు అందరూ విన్న స్పీచ్ అది. స్వతంత్రం ఉద్యమం గెలిచినందుకు మనం వచ్చాం. కలోనియల్ ఎరా అయిపోయింది, ఆల్మోస్ట్ బ్రిటిష్ ఎరా అయిపోయింది. ఇదిగో అండి మన ఫ్రీడమ్ ఎలా వచ్చిందో చెప్తారు, ఏం చేయాలో చెప్తారు.
కర్తవ్య బోధ అనమాట. భారతీయులు ఏం చేయాలి, దేశాన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎంత అదృష్టంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఎలా మార్చాలి, దేశం ప్రజలు ఏం చేయాలన్నట్టు మొత్తం ఉద్బోధ చేస్తారండి. భారతదేశాన్ని డెమోక్రసీని ఎలా నిర్మించుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే భరతమాతకి స్వతంత్రం వచ్చింది, కానీ దోపిడీ దొరల నుంచి. ఇదిగోండి దోపిడీ చేశారు. భరతమాతకి ఏమీ లేవు, ఏ బట్టలు లేవు, మన మాత్రం మనం చూసుకోవాలి, మన భారతదేశం అంటూ కర్తవ్య బోధ చేస్తారండి. ఆయన 17 సంవత్సరాలు 17 సార్లు అక్కడ రెడ్ ఫోర్ట్ నుంచి ప్రసంగిస్తారు. ఏ రోజు పేపర్ చూడలేదంట, ఏ రోజు పేపర్ మీద రాసుకుని ఒకళ్ళ స్పీచ్లు కాదు, ఆసువుగా హృదయం నుంచి వచ్చిన స్పీచ్నే దేశ ప్రజలను ఉద్దేశిస్తారు. అందుకని 17 సంవత్సరాలు వరుసగా 3 సార్లు ఆయన ప్రధానిగా డిక్లేర్ చేసుకున్నారు దేశం అనమాట. ఒక అద్భుతం అనమాట, తిరుగులేనిది. ఆయన హయాంలోనే ఐఐటీలు ఇస్రో నిర్మించుకున్నాం, బార్క్ నిర్మించాం, ఇప్పుడు అణువు స్పేసు అంతా ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాక్రానంగలో హిరాకుడ్డు, ఇలాంటి ప్రాజెక్టులు, సట్లేజు బియాస్ ప్రాజెక్టులు చూడండి. భారతదేశంలో ఒక ప్లానింగు, రైల్వేలు, ఇప్పుడు ప్రస్తుతం డెమోక్రటిక్ రాజ్యాంగం రచించిన దాన్ని అమలు పరచడం, ఒక రకంగా భారత నిర్మాత, అద్భుతమైన వక్త. ఇది స్పీచ్. తర్వాత మనం ఇందిరాగాంధీకి 1971కి వెళ్దాం. 1971 అనగానే ఇందిరాగాంధీ స్పీచ్ని గొప్పగా చెప్తారు. ఎందుకంటే పాకిస్తాన్ 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ మీద విన్ కాదండి అది. అందరూ అనుకుంటారు పాకిస్తాన్ మీద విజయం అనుకుంటారు, చాలా తప్పు. అది అమెరికా మీద విజయం. ఎందుకంటే అమెరికా మిత్రదేశం సీటోలో పార్ట్నర్ బాగ్దాద్ ఒప్పందంలో భాగమైన పాకిస్తాన్ 2 ముక్కలు. అందుకని అమెరికన్ ప్రెసిడెంటు ఇందిరాగాంధీని ఏమని తిడతారో తెలుసా? బిచ్ అని తిడతారు. బిచ్ తెలుగులో నేను చెప్పలేను, ఏదో మనకి వదిలేద్దాం. బిచ్ అని తిట్టాడంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఎంత డిస్పరేట్గా, ఎంత దారుణమైన పరిస్థితి వచ్చిందో చూసుకోండి. అమెరికాని విడగొట్టినట్టే దాన్ని విడగొడితే అంత గొప్ప విజయం అనమాట. అప్పుడు ఆవిడ చెప్పింది. ఎందుకంటే 1962 చైనా యుద్ధం తర్వాత భారతీయులు మళ్ళీ తల ఎత్తుకునేటట్టు చేసింది 1971 యుద్ధం. చైనాని రానివ్వలేదు, అమెరికాని రానివ్వలే. అప్పుడు ఆవిడ చాలా అసెప్టివ్గా మాట్లాడుద్ది భారత ప్రజలను ఉద్దేశించి. ఇది భారతదేశం అనుకుంటూ ఆ స్పీచ్ భారతీయులు ఉర్రూతలు ఊగిస్తుందండి. ఒక అద్భుతమైన స్పీచ్ అనమాట. ఎందుకంటే విజయంతో ఉన్నాం. 1962లో డిఫీట్ తర్వాత చైనా మీద భారతీయులు చాలా షేమ్గా ఫీల్ అయ్యారు, అరే ఏంటి ఇది అని. ఆ తర్వాత నక్సలిజం 1967లో వచ్చింది. అప్పుడు మాట్లాడుతుంది అసెప్టివ్గా. గుర్తుపెట్టుకోవాలి, 1974 దాని తర్వాత ఆటమ్ టెస్టులు చేయడం, గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ కూడా అయ్యింది మనకు ఆ టైంలో. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ది ఇండియా అంటూ మాట్లాడుతుంది. ఆవిడ స్పీచ్ కూడా చాలా ఎలక్వెంట్గా, భారతీయులు మర్చిపోలేని స్పీచ్ అంటారన్నమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి తర్వాత 3వ ర్యాంకులో ఈ స్పీచ్ల టైంలో వద్దాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఎలక్వెంట్గా మాట్లాడతారు, చాలా ఎలక్వెంట్. పబ్లిక్ని ఎంత్రాల్ చేస్తారన్నమాట, అంటే చాలా సక్సెస్ ఎంగేజ్ చేస్తారన్నమాట. అందరూ అలా కట్టుబడిపోయి ఉంటారు. ఆ విధంగా ఈయన కూడా విజన్ ఉంటుంది అనమాట. ఏం చేయాలి, భవిష్యత్తుకి ఏం చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. భారతీయుల తక్షణ కర్తవ్యాలు చెప్తూ ఉంటారు. అపోజిషన్ని రాడికల్గా గట్టిగా కొడుతూ ఉంటారు. శత్రు దేశాలని భయపెడుతూ ఉంటారు, ముఖ్యంగా పాకిస్తాన్, టెర్రరిజాన్ని, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఈయన కూడా గొప్ప స్పీచ్లు ఉంటాయి. మరి ఇప్పుడు మోడీ తర్వాత మోడీ గారు, ఇందిరా, నెహ్రూల్లో వీళ్ళల్లో ఎవరిది గ్రేటెస్ట్ స్పీచ్ అని అడిగితే మొత్తం ఎవరైనా ఒకటే చెప్తారు, గ్రేట్ స్పీచ్ నెహ్రూది మాత్రమే. ద ట్రిస్ట్ విత్ డెస్టినీ, విధితో నిరంతర పోరాటం. ఎందుకంటే ఆయన భవిష్యత్తు భారతం ఎలా ఉండాలని చెప్పింది డెమోక్రసీ నుంచి, ఫిలాసఫీ నుంచి, కల్చర్ నుంచి, ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి, ఎకనామికల్ పాలసీ నుంచి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, ఒక విజన్, ఒక లీడర్ ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి, భవిష్యత్తు భారతం ఎలా ఉండాలి, పరాధీనం ఎందుకు అవ్వకూడదు, మొత్తాన్ని చెప్పని స్పీచ్, ద గ్రేటెస్ట్ స్పీచ్ 1947 ఆగస్టు 14 మిడ్నైట్, ఎట్ ది స్ట్రోక్ ఆఫ్ ది మిడ్నైట్ అవరు, ట్రిస్ట్ విత్ డెస్టినీ స్పీచే. ఎప్పుడూ కాదండి, ఇంకొక 100 సంవత్సరాలు వచ్చినా ఈ స్పీచ్ని కొట్టే స్పీచ్ ఉండదు. భారతీయులు కూడా ఆ స్పీచ్కి పొలిటికల్కి, ఐడియాలజీస్కి అతీతంగా 33 కోట్ల మంది ప్రజలు ఎవరు ఆదరించిన స్పీచ్ అనమాట. కాబట్టి గ్రేటెస్ట్ స్పీచ్ ఇప్పటికీ కూడా నెహ్రూదే గ్రేటెస్ట్ స్పీచ్. 99 TV brings you HK Vital's Freedom Sale. Health and wellness products పై 50% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.